పేరు? నా పేరు కమల సార్. ఆ. ఎన్ని ఎకరాలు మీ భూమి? మాకు పాలకి 2 ఎకరాలు వస్తాయి సార్. అది కూడా దున్నుకొని బతకటోళ్ళం సార్ మేము. మాకు చదువు లేదు, ఏం లేదు సార్. ఇక మాకు చదువు రాదు, ఏం రాదు. పొద్దున లేచి పాలు పిండి చలకల పని చేసేటోళ్ళం సార్ మేము. టమాటా పండిస్తాము, వరి చేను నాటుతాము, వరి చేను పండిస్తాము, టమాటా పండిస్తాము, మిరపకాయలు పండిస్తాము. ఇవన్నీ పండించిందేమో రేవంత్ రెడ్డికి ఇస్తున్నాం సార్. ఆయన తింటాడు, ఆమె పెళ్ళం తింటుంది, ఏడుకెళ్ళి తెస్తే తింటుంది. మేము పండించిన తర్వాతనే ఆయన తింటుండు కదా. మేము పాలు ఇంటి నుంచి పాలు పిండి పాలు పంపిస్తేనే ఆయన చాయ్ తాగుతుండు. చాయ్ దేనితో తాగుతుండు? నీళ్ళతో తాగుతుండా? మేము పండించిన భూమికి మా భూమి వద్దు, తీసుకోవద్దు. మా భూమి బంగారు భూమి. మా బంగారు భూమిలో విషం కలుపుతుండు. ఎందుకు కలుపుతుండు? మేము భూమి ఇయ్యం సార్. మా మా రోడ్డు వద్దు, మాకేమొద్దు. మేము ఎట్లా బతుకుతున్నామో అట్లా బతుకుతాం సార్. మేము ఆ భూమి దున్ని కష్టం చేసి మా పిల్లలకు చదువు నేర్పిస్తున్నాం సార్. మేము ఏడపోయి బతకాలి? ఇంకా ఉన్న భూమి 2 ఎకరాలు ఆ సార్ గుంజుకుంటే మేము ఏడపోయి బతకాలి? భూమి వద్దు అంటే పోలీసులకు వ్యాన్ దిప్పించు సార్. దిపించి ఆ డోజర్తోని గుంపించి ఈ డోజర్ మీద ఉంటే డోజర్ కూడా మా మీదనే చేస్తుండు. ఇక అవన్నీ ఎందుకు చేస్తాడు? మా పిల్లలకు వాళ్ళకు అందరికి ఇంత విషం పెట్టి చంపేయమను, తర్వాత భూమి తీసుకోమను, అంతే. ఈ తండల 50 ఇల్లు ఉంటాయి సార్. ఇంకో తండల ఒక 100 ఇల్లు ఉంటది. ఇంకో తండలో ఒక 150 ఉంటది సార్. ఇక తండ దగ్గరనే సార్. మేము ఎస్టీ అని మాకు పక్కకు తీసేస్తుండు. మేము ఎస్టీ లేకపోతే ఓటు ఎందుకు వేసినాం సార్? మేము ఎస్టీ ఓటు వేసి నీకు గెలిపించినాం, మాకు న్యాయం చేస్తాడు. కేసీఆర్ సార్ చేయలేడు, రేవంత్ రెడ్డి సార్ అయినా మాకు న్యాయం చేస్తాడేమో, మా ఎస్టీ వాళ్ళకు మా లంబడి జాతులకు మంచిగా సాయం చేస్తాడని నీకు ఓటేసి గెలిపించినాం సార్. గెలిపించిన తర్వాత మాకు ఉమ్మేస్తారు చూడు సారు, అని ఉమ్మేస్తాడు చూడు, అట్లా ఉమ్మేసినట్టు అయినాయి సార్. మీకు మా భూమి వద్దు సార్. నువ్వు గెలిచినావు, తిను, 5 సంవత్సరాల వరకు తిను, నీ రాజకీయం నువ్వు చేసుకో, కానీ మేము భూమి ఇయ్యము. రోడ్ వద్దు, మాకు ఏమొద్దు. మేము ఉన్న భూములకు మేము సంపాదించి మేము కష్టం చేసి మా మొఖాలు పట్నం పోయి ఇల్లు తీసుకొని పట్నంలో తినే మొఖాలే ఉన్నాయా? కష్టం చేసి బతికేటోళ్ళం మేము. రైతులు సార్. మేము రైతుల పొట్ట మీద కొడితే ఇక నువ్వు తినేది మా రైతులదే నువ్వు తింటున్నావు.